యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనమును ప్రభు ఈ దినము మీకు చెప్పుమని నాకు జ్ఞాపకం చేశాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పునది చెయ్యుడనెను. ప్రభు మీకు ఏది చెప్పుచున్నాడో దానిని మీరు చెయ్యండి. ఎవరిని చూసి యేసు ప్రభు తల్లి చెప్పింది? పరిచారకులను. పరిచారకులంటే మీరు, నేను ఎవరు? మనము కూడా ఆయన పనిని చేస్తున్న పరిచారకులము. ఆ దినము యేసు ప్రభు యొక్క తల్లి అలా పరిచారకులను చూసి ఇలా చెప్పినది. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు తల్లి స్థానములో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి మనతో మాట్లాడుచున్నాడు. యేసు ఏది చెప్పుచున్నాడో అలాగే చేయండి అని. తల్లి స్థానము చాలా ముఖ్యమైన స్థానం. నా తల్లిని నేను బాగా గౌరవిస్తూ ఉంటాను. నా తల్లి లేకపోతే నేను ఎలా ఈ లోకానికి రాగలను? నన్ను గర్భంలో మోసి కన్నది. కాబట్టి నా తల్లి ఏదైనా చెప్తే నేను చేస్తాను. పలానా వ్యక్తికి సహాయం చేస్తాను, నీవు అక్కడికి వెళ్ళు, ఇది నాకు చాలా ఇష్టము, ఈ పని చేయి అని చెప్తే నేను చేస్తాను. తల్లికి ఎక్కువ ఘనత నేను ఇస్తాను. తల్లికి యేసు ప్రభు కూడా మరియా ద్వారానే ఈ లోకానికి వచ్చాడు, ఒక నరుడుగా. కాబట్టి తల్లి అంటే గౌరవం. అందుకే సిలువ మీద వేలాడినప్పుడు కూడా తండ్రికి ఒక మార్గం చేశాడు. అమ్మా, ఇప్పటి నుండి నీ కుమారుడు ఆయనే, యోహాన్, ఇప్పటి నుంచి నీ తల్లి ఇదే అని చెప్పాడు. కాబట్టి తల్లి అంటే ప్రభుకు చాలా ఇష్టము. తల్లి ఏం చెప్పుచున్నదంటే, యేసు మీకు ఏం చెప్తున్నాడో అది చేయండి. ప్రభు ఈ దినము మీకు ఏం చెప్పుచున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఏం చెప్తున్నాడంటే, ప్రభు మీకు ఏది చెప్తున్నాడో చేయండి. మనలో ఉన్న ప్రాబ్లం ఏమిటి? ప్రభు ఏదైనా చెప్తే చేయము. మనుషులు ఏదైనా చెప్తే చేస్తూ ఉంటాం. మన ఆలోచన ఎటు పోచున్నదో ఆలోచన ప్రకారము మనం చేస్తూ ఉంటాం. టక్కుని అపవాది మన మైండ్ను తిప్పివేస్తాడు. ఒక్కొక్కసారి దైవ చిత్తమును చేయకుండా అనవసరమైన పనులు చేస్తూ ఉంటాం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, యేసు మీకు ఏం చెప్తున్నాడో అది చేయండి. పరిశుద్ధాత్మ పని ఏమిటి అంటే, ఎప్పుడును ప్రభును మనకు జ్ఞాపకం చేస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు. అంటే 2000 సంవత్సరాల క్రితం ప్రభు ఏం చేశాడు, ఏం మాట్లాడాడు, దానిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేసి ఆత్మీయ జీవితంలో మనల్ని ముందుకు నడిపిస్తాడంట. కాబట్టి ఈ దినము ఇక్కడ కూర్చున్న ప్రతి దైవజనులు కూడా ఏం నేర్చుకోవాలంటే, దేవుడు ఏం మాట్లాడుచున్నాడంటే, నేను నీకు ఏది చెప్తున్నానో, యేసు మీకు ఏం చెప్తున్నాడో దానిని మీరు వినాలి, గైకొనాలి. బైబిల్ గ్రంథంలో దేవుని మాటకు నీవు లోబడి దేవుని మాట ప్రకారం చేస్తే
పలన దీవెనలు నీకు వస్తాయి. ఒకవేళ దేవుని మాటకు లోబడక ఇష్టానుసారంగా నీవు చేస్తే, దేవుని ఆజ్ఞలను గై కొనక ఇష్టానుసారంగా నీవు చేస్తే పలన కీడు, ప్రాబ్లం, శిక్ష నీకు వస్తుందని బైబిల్ మనకు తెలియజేయుచున్నది. కాబట్టి ఈ దినము ఇక్కడ కూర్చొని ఉన్న ప్రతి దైవజనుడు కూడా ఏ నిర్ణయం చేసుకోవాలి? ప్రభువా, నీవు ఏది చెప్తే నేను దానిని చేస్తాను. అంటే తల్లి స్థానంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. యేసు మీకు ఏది చెప్పుచున్నాడో చేయండి. నేను అనేక సార్లు ప్రభు వైపు చూస్తూ ఉంటాను. ప్రభు ఏం చేశాడు? మనకు మాదిరిగా కొందరు దైవజనులు ఉన్నారు, వారిని మనం చూడాలి. మనకు మాదిరిగా కొందరు ఉన్నారు, ఓకే. దైవజనులు ఉన్నా కూడా మనము ఎవరిని చూడాలంటే యేసు ప్రభును చూడాలి. కొందరు ఏం చెప్తారంటే, చనిపోయిన తర్వాత మళ్ళీ జీవితం లేదు సార్, ఇంకా అంతే సంగతి, మట్టితో మట్టిగా కలిసిపోతాం కానీ ఇంకా మనకు జీవితం ఉండదు. ఎవరు చూశారు? మళ్ళీ జీవితం ఉన్నదని మనకు ఎలా తెలుసు అని కొందరు మాట్లాడుతూ ఉంటారు. అది కూడా మనం ప్రభు వైపే చూడాలి. ప్రభు చూడండి, పరలోకము ఎక్కి వెళ్ళెను. అక్కడ గలిలేయ మనుషులందరూ అక్కడ నిలబడి ఉన్నప్పుడు యేసు ప్రభు వారి కనుల ఎదుట పరలోకము ఎక్కి వెళ్ళెను. అక్కడ ఒక తెల్ల వస్త్రం ధరించిన ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, గలిలేయ మనుషులారా, మీ ఎదుట ఎలా పరలోకం ఎక్కి వెళ్ళాడో అదే యేసు మళ్ళీ అలాగే తిరిగి వస్తాడు. అంటే మళ్ళీ జీవితం ఉన్నదా లేదా? ఎవరు దానికి ప్రూఫ్? ప్రభువే ప్రూఫ్. కాబట్టి ఏదైనా కూడా మనము ప్రభు వైపు చూడాలి. ప్రభువే మనకు మాదిరి. ప్రభు కూడా అదే చెప్పాడు, నేను ఏది చేస్తున్నానో దానిని మీరు పాటించండి. నేను శిష్యుల పాదాలని కడిగాను, మీరు కూడా అలాగే తగ్గించుకుంటే హెచ్చించబడుతురు అని ప్రభువైన యేసు నేనే మీకు మాదిరి అని ప్రభు చెప్పాడు. ఇక్కడ యేసు ప్రభు తల్లి కూడా అదే చెబుతుంది. యేసు ఏం చెప్పుచున్నాడో దాని ప్రకారము చెయ్యండి. ఎందుకు అంత గట్టిగా చెప్పింది ఆమె? ఎందుకు గట్టిగా చెప్పింది ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు ఎవరో తల్లికి బాగా తెలుసు, జన్మం తెలుసు. అందరి జన్మంలాగా యేసు జన్మం లేదు. ఒక దూత కనబడి మరియాతో ఏం చెప్పిందో ఇదన్నీ మరియాకు తెలుసు. అతడు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, అతనికి యేసు అను పేరు పెడుతువు అంటే ఇదన్నీ యేసు ప్రభు తల్లికి తెలుసు. యేసు ప్రభు ఎవరో ఆమెకు తెలుసు. ఇప్పుడు మనము రోడ్డు మీద భిక్షం అడుగుతూ అక్కడ కూర్చొని ఉన్న ఒక వ్యక్తి దగ్గర పోయి నాకు ఒక 50 లక్షలు కావాలని అడుగుతామా? ఎప్పుడైనా అలా ఎవరైనా చేస్తారా? భిక్షం అడుగుతున్న ఒక వ్యక్తి దగ్గర పోయి ఒక 50 లక్షలు నాకు లోన్ కావాలి అని అడుగుతామా? అడగక మునుపే మనకు విశ్వాసం ఉండాలి, ఇక్కడ అడిగితే మనకు దొరుకుతుంది. బ్యాంకుకు వెళ్ళి అడుగుద్దాము, లేకపోతే కొద్దిగా మంచి స్థితిలో ఉన్నవారు ధనవంతులు వారి దగ్గర వెళ్ళి అడిగినా దొరుకుతుంది. అడగక ముందే ఆ వ్యక్తి ఎవరు ఇవ్వగలడా?
ఇదన్నీ మనం చూస్తాం కదా. మనకు ఒక విశ్వాసం రావాలి. అడగక ముందే అడిగితే తప్పకుండా మనకి ఇస్తారు అని ఒక విశ్వాసం మనకు రావాలి. ఇక్కడ కూడా యేసు ఏం చెప్తున్నాడో అలాగే చెయ్యండిని చెప్పక ముందు యేసు ప్రభు మీద ఒక విశ్వాసం రావాలి కదండి. తల్లికి తెలుసు యేసు ఎవరో, ఎలా జన్మించాడు, దైవ కుమారుడు, తల్లికి బాగా తెలుసు. కాబట్టి మనకు కూడా విశ్వాసం ఉండనే ప్రభు వైపు చూడగలము, ప్రభు చెప్పిన మాటకు మనం లోబడగలము. విశ్వాసం ఉండనే, యేసు ఎవరో మనకు తెలిస్తేనే మనము విశ్వాసముతో అడగగలము, లేకపోతే అడగలేము. సార్ దగ్గరికి వెళితే సరి ఒక 10,000 రూపాయలు అడిగితే ఒక 5,000 అయినా మనకు సహాయం చేస్తారని ఒక నమ్మకం ఉంటేనే కదా నా దగ్గరికి వచ్చి అడుగుతారు, లేకపోతే రారు. నేనే కష్టంలో ఉన్నా అని నేను పదే చెప్తే సారే కష్టంలో ఉన్నారయ్యా, ఇప్పుడు ఏం అడుగుదాం? విశ్వాసం ఉంటేనే ఆ వ్యక్తి దగ్గర వెళ్ళి మనం అడగగలము. అలాగే ప్రభు మీద మీకు విశ్వాసం ఉన్నదా? ప్రభు ఎవరో మీకు తెలుసా? అప్పుడే ప్రభును మనం చూడగలము, ప్రభు మాటకు లోబడగలము, ప్రభు ఏం చెప్తున్నాడో దాని ప్రకారం మనం చేయగలము. అవును. కాబట్టి ప్రభు ఎవరండి? నరరూపం ఎత్తి ఈ లోకానికి వచ్చిన దైవ కుమారుడు. దేవుడే నరరూపమెత్తి ఈ లోకానికి వచ్చాడు. దేవుణ్ణి ఎవరు చూడలేరు. అంత గొప్ప శక్తి. చూచున్నట్లు తన్ను తగ్గించుకొని ఒక నరుడుగా ఈ భూమికి వచ్చాడు ప్రభువైన యేసు. కాబట్టి ఏదైనా చెయ్యగలడు, సాధ్యము. ఎప్పుడు ఆ విశ్వాసం మనకు వచ్చుచున్నదో అప్పుడే యేసు ప్రభు చెప్పినట్టు మనము చేయగలము. కాబట్టి ఈ దినము మీకు ప్రాఫెసీగా ఈ వర్డ్ వచ్చుచున్నది. ప్రభు ఏం చెప్తున్నాడో అలాగే మీరు చెయ్యుడి. ఎంతమంది ఈ రోజు నుండి అలా పాటిస్తారండి? ఎంతమంది పాటిస్తారు? చేతులెత్తండి. కొందరు మంచిగా నిద్రపోతున్నారు. అవును, గట్టిగా చప్పట్లు కొడదాం. నా తమ్ముడు అప్పుడప్పుడు ఇలా చెప్తాడు, చప్పట్లు కొట్టి దయ్యాలను వెళ్ళగొడదాం అంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దయ్యాలను పారదోలుతాం అంటాడు. కాబట్టి మనం కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అవును. ఆ తర్వాత యేసు ప్రభు పరిచారకులను చూసి ఏం చెప్పాడు? మీరందరూ పరిచారకులు, నేను కూడా పరిచారకుడు. అక్కడ ఉన్న పరిచారకులను చూసి యేసు ప్రభు ఏం చెప్పాడు? అక్కడ రాతి బాణెలు ఉన్నవి. ఈ రాతి బాణెలను హృదయమునకు మనం పోల్చవచ్చు. రాతి హృదయం అని బైబిల్లో చెప్పబడి ఉన్నది. రాతి హృదయమును తీసివేసి మాంసపు గుండెను మీకు నేను ఇచ్చేదను. కొందరికి చూడండి, హృదయం కరగదండి, గట్టిగా రాయిలాగా ఉంటుందండి. ఎంత చెప్పినా కరగదండి, కొద్దిగా కూడా కరగదండి, అంత గట్టిగా ఉంటుందండి. మీరు ఎవరైనా చూసారా? కొందరిని బాగా గట్టిగా ఉంటుందండి రాతి హృదయం. మనము కూడా ఒకప్పుడు అలాగే ఉన్నాం. ప్రభువును తెలుసుకోక మునుపు మనం కూడా అటువంటి హృదయంతోనే ఉన్నాం. దేవుడు ఏం చేశాడు? రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దేవుడు మనకు అనుగ్రహించెను. అవును.
ఇప్పుడు కంపర్షన్, కనికరము మన హృదయములో వచ్చేస్తుంది. ప్రభు తన హృదయమును మనకిచ్చాడు. కంపర్షన్. యేసు ప్రజలను చూసి కనికరపడెను. హీ వాస్ మూవ్డ్ విత్ కంపర్షన్. యేసు కనికరపడెను. అటువంటి హృదయము దైవజనులకు దేవుడు ఇచ్చాడు. అవును, రాతి బాణెలు, రాతి గుండె. యేసు ప్రభు పరిచారకులను చూసి ఏం చెప్పాడు? నీళ్లతో నింపుడి, నీళ్లతో నింపుడి. మనము ఏం చేయాలి తెలుసా? విశ్వాసముతో మన హృదయములను మనం నింపాలి. నీళ్లు విశ్వాసమునకు సాదృశ్యం. పోల్చి నేను చెప్తున్నాను. కాబట్టి మనము కూడా మన హృదయములను విశ్వాసముతో నింపాలి. చాలా కష్టమండి. విశ్వాసం మనలో రావడం చాలా కష్టం. నేను చెప్పాను కదా, యేసు ప్రభు ఎవరో అని మనకు ఖచ్చితంగా తెలిస్తేనే ఆ విశ్వాసం మనలోనికి వస్తుందండి, లేకపోతే రాదు. నేను అప్పుడప్పుడు ప్రసంగములో చెప్తూ ఉంటాను, విశ్వాసమును కట్టడం చాలా కష్టం. విశ్వాసమును కూలగొట్టడం ఒక్క సెకండ్లో కూలగొట్టవచ్చు, కట్టడం చాలా కష్టం. మీ అందరికీ దేవుడు ఏం పని ఇచ్చాడు? ప్రజల విశ్వాసమును కట్టే పని మీకు దేవుడు ఇచ్చాడు. మంచిగా వాక్యం తీసుకొని మాట్లాడి ప్రజల హృదయంలో విశ్వాసమును కట్టాలి. అవును, నీళ్లతో నింపుడి. పరిచారకులకు యేసు ప్రభు చెప్పిన ఫస్ట్ ఆజ్ఞ ఏమిటంటే, ఆజ్ఞ అనే కాదు, ఆర్డర్. ఫస్ట్ పని ఏమిటి అంటే నీళ్లతో నింపుడి. అంటే నీళ్లు నేను విశ్వాసమని తీసుకుంటున్నాను. విశ్వాసముతో నింపుడి. విశ్వాసముతో మనం నింపుకోవాలి. ఎప్పుడెప్పుడు అద్భుతాలు సూచక క్రియలు జరుగుతున్నాయో అప్పుడు మన విశ్వాసం పెరుగుతుందండి, తప్పకుండా పెరుగుతుంది. అంటే ఒక నెల క్రితం హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగింది. నార్త్ ఇండియా నుండి ఒక దైవజనుడు వచ్చారు, బజిందర్ సింగ్ అని ఒక దైవజనుడు వచ్చారు. ఎన్ని అద్భుతాలు జరిగిందండి. అంటే వీల్ చైర్లో ఉన్నవారు కూడా లేచి పరుగెత్తుచున్నారు, పడుక మీద వచ్చుచున్నవారు వచ్చిన వారు లేచి నడుచుచున్నారు. అక్కడ అంబులెన్స్లో చాలామందిని తీసుకొచ్చారు. ఎన్ని అంబులెన్స్ వచ్చిందంటే సాయంత్రం 3 గంటలకే మొత్తం ఎల్బీ స్టేడియం ఫుల్ అయిపోయింది. అక్కడ జాతి మతము కులమును ఎవరు చూడలేదు. క్రైస్తవులు మాత్రమే రావాలి, హిందూ సహోదరులు రావాలి, ముస్లిం సహోదరులు రావాలని అక్కడ ఏం కండిషన్ లేదు. అందరికీ స్వస్థత అవసరం, అందరికీ అద్భుతాలు అవసరం. కాబట్టి జాతి మత కుల భేదం లేకుండా అందరూ వచ్చేసారు. సాయంత్రం 3 గంటలకే మొత్తం గ్రౌండ్ ఫుల్ అయిపోయింది. ఎప్పుడు సూచక క్రియలు అద్భుతాలను మనం చూస్తామో అప్పుడే మన హృదయంలో విశ్వాసం పెరుగుతుందండి. కాబట్టి ప్రభు మీకు ఏం చెప్తున్నాడంటే, మీ హృదయమును విశ్వాసముతో నింపండి. ఈ చివరి కాలంలో మన దైవజనులకు కూడా సరిగా విశ్వాసం లేదు. నా సన్ శాంసన్ కూడా అప్పుడప్పుడు, డాడీ ఫస్ట్ ఉన్న విశ్వాసం ఇప్పుడు మీకు లేదు అంటాడు. అంటే అప్పుడు వయసు తక్కువ, మంచిగా అటు ఇటు పరిగెత్తాము, బలం ఉన్నది.
ఇప్పుడు కొద్దిగా ఏజ్ పెరిగినప్పుడు కొద్దిగా డల్ అవుతున్నాం. నిజముగా అది వాస్తవమే. కాబట్టి అప్పుడు ఉన్న విశ్వాసం లేదు డాడీ మీకు అని అంటాడు. అంటే ప్రభు ఏం చెప్తున్నాడు ఈ దినం? విశ్వాసముతో నింపుడి. మీ రాతి బాణెను విశ్వాసముతో నింపుడి. మీకు విశ్వాసం ఉంటేనే కదా ఇతరులకు అద్భుతం జరుగుతుంది. కాబట్టి మిమ్మును మీరు విశ్వాసంతో నింపుకోండి. నేను మొన్న ఇక్కడ దామర అక్కడ గూడార పండుగ జరిగింది. ఒక దినము వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వెళితే ఒక దినము ఉపవాసం ఉండి ఇక్కడ ప్రార్థనలో కనిపెట్టాను. 3 వ్యక్తులను ప్రభు నా ముందు తీసుకొచ్చాడు. ఆ 3 వ్యక్తులను నేను అక్కడ పిలిచాను. 3 స్టేజ్ మీదకి వచ్చారండి. ఒక పాస్టర్ యొక్క కొడుకు గురించి ప్రవచనం చెప్పాను, ఆయన వచ్చాడు. సెకండ్ ప్రశాంత్ అను ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలిస్తే ఆయన వచ్చాడు. తర్వాత ఒక సిస్టర్ గురించి చెప్పాను, ఆ సిస్టర్ కూడా వచ్చారు. వారు 3 స్టేజ్ మీదకి వచ్చి కన్నీళ్లతో ఏడుస్తూ దేవుని సన్నిధిలో కనబడితే ఫస్ట్ విశ్వాసం నాకే పెరిగిందండి. ఎందుకంటే నేను ఇక్కడ కూర్చొని దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నప్పుడు ప్రభు నా ముందు తీసుకొచ్చాడు. అక్కడ వెళ్ళి కన్నులార చూస్తున్నాను, ఇక్కడ దేవుడు చూపించాడు, అక్కడ కన్నులార చూస్తున్నాను. కాబట్టి ఫస్ట్ విశ్వాసం నాకే వచ్చింది. మనము సూచక క్రియలు అద్భుతాలను చూసినప్పుడు విశ్వాసం మనకు పెరుగుచున్నది. కాబట్టి మీ జీవితంలో కూడా విశ్వాసమును రాతి బాణై అంటే మీ హృదయములో విశ్వాసమును నింపండి అని ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. ఎప్పుడు వాక్యమును మీరు చదువుతారో, ఎప్పుడు ప్రభు మీతో మాట్లాడుతాడో, ఎప్పుడు ప్రవక్తలు మీతో మాట్లాడుతారో, దైవజనులు వాక్యమును ఎప్పుడు బోధిస్తారో మీ విశ్వాసము తప్పకుండా నింపబడుతుందండి. గట్టిగా సప్పట్లు కొడదాం. వాక్కునిచ్చిన దేవుని నీవు పాడికొనియాడు. వాక్కునిచ్చిన దేవుని నీవు పాడికొనియాడు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఈ గడ్డులో ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినా, ఈ గడ్డులో ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా. ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా. సోలిపోవలదు మనసా,
వలదు మనసా సోలిపో చూడండి, ఇప్పుడు పరిచారకులను చూసి యేసుప్రభు అంటున్నాడు, ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని వెళ్ళండి. నేనైతే యేసుప్రభును బాగా చూసి ఇలా నిలబడేవాడిని. ఒకవేళ నేను అక్కడ ఉండే, ఏంటిది రాతి బాణెలో నీళ్లు పోయమన్నారు, నీళ్లు పోసాం, ఇప్పుడు ముంచి తీసుకుపోయి అక్కడ ఇవ్వండి అంటే అక్కడ పోగానే ఒక దెబ్బ టప్పుని కొడతారు, నీళ్ళని తీసుకొచ్చి మాకు ఇచ్చినవా అని. అందరూ ద్రాక్షరసం కొరకు అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు నీళ్లు తీసుకుపోయి నేను పోస్తే అక్కడ ఉన్నవారు ఏమనుకుంటారు? కోపం చేస్తారు. కొద్దిగా టెన్షన్ పార్టీ బీపీ ఉన్నవారు డగ్గుని కొడతారు, ఏం తీసుకొచ్చావయ్యా అని. అంటే నీళ్ళు పోయమన్నాడు. నీళ్ళు అంటే విశ్వాసం అని తీసుకుంటున్నాను నేను. విశ్వాసముతో నింపుకోమన్నాడు, నింపుకున్నాం. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు? నీవు నింపుకున్న విశ్వాసమును తీసుకొని వెళ్ళి ఇంక అందరికీ పంచయ్యా, పో, నీలో ఉన్న విశ్వాసం తీసుకుపో. అవును, తీసుకుపో. విశ్వాసం లేకపోతే అద్భుతము జరగదు. ఒకటి మీకైనా విశ్వాసం ఉండాలి, లేకపోతే మీ దగ్గర ప్రార్థనకు వస్తారు చూడండి, వారికైనా విశ్వాసం ఉండాలి. మీకు లేదు, వారికి లేదంటే అక్కడ అద్భుతము జీరో, జరగదు. ప్రభు అంటున్నాడు, పరిచారకులు అంటే మిమ్మును చూసి ఏమంటున్నాడు? విశ్వాసముతో నింపుకో. తరువాత ఈ విశ్వాసమును తీసుకొని ప్రజలకు పంచు, పో. ఈ విశ్వాసం వారికి కూడా రాని, పోయి మాట్లాడు, వాక్యం చెప్పు, ప్రార్థన చేయి. స్వస్థపరిచేది నేనే కదా, నీవు ఏదైనా చేయగలవా? నేను నీతో వస్తాను, వెళ్ళు అని ప్రభు అంటున్నాడు. ముంచి తీసుకొని వెళ్ళి విందు ప్రధానికి ఇస్తే వారు త్రాగి చూస్తే రుచి అయిన మంచి ద్రాక్షరసము. విందు ప్రధాని ఆశ్చర్యపడ్డాడు, ఇంత మంచి ద్రాక్షరసం ఎక్కడ దొరికిందయ్యా, ఎక్కడ పెట్టారు? వెంటనే పెళ్లి కుమారుణ్ణి పిలిచి, మంచి రసము ఫస్ట్ ఇస్తారు, తర్వాత జబ్బు రసము తర్వాత ఇస్తారు, కానీ ఇప్పుడు ఈ లాస్ట్ టైంలో కూడా ఇంత రుచికరమైన మంచి ద్రాక్ష రసమును నీ ఉంచినావా అని గొప్పగా చెబుతున్నాడు విందు ప్రధాని. మీరు విశ్వాసమును నింపుకోండి, తర్వాత వెళ్ళి ప్రజలకు మీ విశ్వాసం పంచండి, అప్పుడు అక్కడ అద్భుతాలు జరుగుతాయి. సాధారణ నీళ్ళు ద్రాక్ష రసముగా మారాలంటే రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, ఈ మూడు నీళ్ళలో లేదు. కానీ అద్భుత శక్తి, వాసన, రుచి, రంగు, ఈ మూడిటిని అద్భుత శక్తి కలుగజేసింది. ఈ మూడు నీళ్ళలో లేదు. దేవుడు అద్భుతాలు చేయగలడు. సైన్స్ ఒప్పుకోదు. సాధారణ నీళ్ళు ఎలా ద్రాక్షరసముగా మారుతుంది సార్? దానికి రుచి ఇవ్వాలి, రంగు ఇవ్వాలి, వాసన ఇవ్వాలి, ఎలా మారుతుంది సార్ అని సైన్స్ చెప్తారు. కానీ దేవుని అద్భుత శక్తి సైన్స్ ఒప్పుకోదు. 100 ఏళ్ల వయసులో ఈసాకును దేవుడు అబ్రహామునకు ఇచ్చాను, సైన్స్ ఒప్పుకోదు.
కుష్ఠరోగము పోయెను నయమానుకు సైన్స్ ఒప్పుకోదు. చేదు నీళ్ళు మధుర నీళ్ళుగా మారెను. ఒక కొమ్మును ఆ ప్రవక్త నరికి ఆ నీటిలో వేసినప్పుడు చేదు నీళ్ళు మధురముగా మారెను. సైన్స్ ఒప్పుకోదు. దైవ కార్యము అద్భుత కార్యం, అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఈ దినము ఇక్కడ నుంచి ఏం చేయాలి? విశ్వాసమును నింపుకొని వెళ్ళి మీ సంఘములో మీ గ్రామ ప్రాంతంలో వెళ్ళి అక్కడ మీరు అందరికీ ఆ విశ్వాసమును పంచండి. అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పారు కదా, వారికి నేను జనవరి 24వ తేదీ థామస్ గారు దగించోకిని థామస్ గారు వచ్చినప్పుడు ఆ కూడికలో ఏం చెప్పానంటే, దీర్ఘాయువు చేత దేవుడు నిన్ను తృప్తిపరచును అని చెప్పాను. నా రక్షణను నీకు చూపిస్తాను. నేను విశ్వాసంతో చెప్పేశాను. భయంకరమైన యాక్సిడెంట్, గాలిలో ఇలా ఎగిరిపోయాను అంటున్నారు, బ్రతికారు. అటువంటి ఒక సిట్యువేషన్ సినిమాలోనే చూపిస్తూ ఉంటారు. ఇలా ఒక దెబ్బ కొట్టంగానే ఇలా గాలిలో పోయేటట్టు చూపిస్తారు. 120 స్పీడ్లో వచ్చిన కారు గుద్దితే గాలిలో ఎగిరిపోయి మళ్ళీ కారు మీదనే వచ్చి పడ్డారంట. అక్కడ ప్రవచనం ఏం చెప్పాను? 24వ తేదీ ఏం చెప్పాను? దీర్ఘాయువు చేత నిన్ను తృప్తి. అపవాది సారి ఇట్లా చెప్పారు కదా, నీకు దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరచదను సారి చెప్పారు కదా, ఇప్పుడు చూడు నీవు ఎక్కడ ఎగిరిపోతావు చూడు అని. ఎంత డిస్టర్బెన్స్ వచ్చినా, గాలి వచ్చినా, వరదలు వచ్చినా, దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరచదను, నా రక్షణను నీకు చూపిస్తాను అని చెప్పిన మాట ఇక్కడ నెరవేరిందా లేదా? వచ్చి సాక్ష్యం చెప్పారా లేదా? గాలిలో ఎగిరిపోయారంటే ఇప్పుడు వారు ఇక్కడ వచ్చే వ్యక్తి కాదు. కాబట్టి ఎప్పుడు మనలో ఉన్న విశ్వాసమును ఇతరులకు పంచుచున్నామో అక్కడ మిరాకిల్ జరుగుతుందండి, అద్భుతం జరుగుతుంది. అవును. కాబట్టి ఎంతమంది ఈ దినము నుండి అద్భుతాలు నా సేవలో జరగాలని ఎంతమంది ఇష్టపడుచున్నారు? ఫెయిత్. శాంసన్ అదే చెప్తాడు, ఫెయిత్. అవును. అన్ని అద్భుత కార్యాలు తప్పకుండా మీ జీవితంలో జరుగుతుంది. ఎటువంటి రసమును మేము ఎప్పుడు చూడలేదు, ఇంత టేస్ట్గా ఉన్నది అని విందు ప్రధాని సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి యేసు మీకు ఏం చెప్పుచున్నాడో అదే మీరు చెయ్యుడి. ప్రభు మీకు ఏది చెప్పుచున్నాడో అలాగే చెయ్యుడి. మేము మొన్న నక్రికల్ వెళ్ళాం. నక్రికల్ ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నక్రికల్ వెళ్ళాలి, నేను ఏం చెప్పాలి, అక్కడ ఉన్న ప్రజలకి ఏ వర్డ్ చెప్పాలని నేను దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాను. అప్పుడు ప్రభు చెప్పాడు, మాథ్యూస్ అని ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు, పోంగానే నీవు స్టేజ్ మీద అతన్ని పిలువు, మాథ్యూస్ అని చెప్తే నేను అక్కడికి వెళ్ళాను. వెళితే అది పల్లెటూరు గ్రామంలాగా ఉన్నది నక్రికల్. అంటే ఒక పెద్ద సిటీ కాదు. దేవుడు నాకు చూపించిన పేరు మాథ్యూస్, అంటే అది మంచి ఇంగ్లీష్ నేమ్. కాబట్టి అక్కడ వెళ్ళంగానే కొద్దిగా డౌట్ వచ్చింది నాకు, కరెక్టేనా? ఒకవేళ మాథ్యూస్ అని పిలిచి ఎవరు రాకపోతే ఇది అవసరమా, ఇది చెప్పాలనా? చక్కగా మర్యాదగా వాక్యం చెప్పి దిగి రావడం మంచిది. ఈ మాథ్యూస్ అక్కడ ఉంటారా?
అని చెప్పి నేను అక్కడ అలాగే కూర్చొని ఉన్నాను. అప్పుడు నా ప్రక్కకు ఒక పాస్టర్ గారు వచ్చి కూర్చున్నారు. మెల్లిగా అడిగాను, మాథ్యూస్ అని ఇక్కడ ఎవరైనా ఉన్నారా సార్ అని అడిగాను. ఉన్నారు ఉన్నారు ఉన్నారు. ప్రక్కకే మాథ్యూస్ అని ఒక వ్యక్తి వచ్చి సేవ చేసి గొప్ప సేవ చేశారు, కానీ వారు ఇప్పుడు లేరు, చనిపోయారన్నారు. ఇంకా మౌనం అయిపోయాను. ఇది వద్దు మనకి, మాథ్యూస్ అని దేవుడు బయలుపరిచాడని మౌనమైపోయాను. నాకు టైం ఇచ్చారు, స్టేజ్కి వెళ్ళాను. స్టేజ్కి వెళ్ళిన తర్వాత కూడా ఆగట్లేదు. దేవుణ్ణి ఆత్మ బలవంతం చేయించున్నది. చెప్పు, ఎప్పుడు కూడా ప్రాఫెసీ గిఫ్ట్ పనిచేయాలంటే దానితో పాటు విశ్వాసం కూడా పనిచేయాలి. లేకపోతే ప్రవచనము చెప్పలేం, అద్భుత కార్యం అక్కడ జరగదు. కాబట్టి రెండు గిఫ్ట్ కలిసి పనిచేయాలి. విశ్వాసం పనిచేయాలి, ప్రవచన వరం పనిచేయాలి. మళ్ళీ స్టేజ్కి వెళ్ళిన తర్వాత విశ్వాసం ఆగట్లేదు. పిలువు, నేను చెప్పాను కదా నీకు, నేను చెప్పినట్టు నువ్వు చేయి. యేసు తల్లి అలాగే చెప్పింది. యేసు ఏం చెప్తున్నాడో అలా చేయండి. పిలు అంటే ధైర్యం చేసుకొని మళ్ళీ స్టేజ్కి వెళ్ళి పిలిచాను. పిలిస్తే మాథ్యూస్ అని ఇంకొక వ్యక్తి పరిగెత్తుకొని స్టేజ్ మీద కొరికొచ్చాడు. అవును. కాబట్టి విశ్వాసమును నింపుకోవాలి. అందుకే ప్రార్థన. ఎప్పుడు మీరు ప్రార్థన చేస్తారో మీకే విశ్వాసం వచ్చేస్తుంది. నేను బాగా ప్రార్థన చేశాను, దేవుడు నన్ను చేయి విడువడు, నాతో వస్తాడు, నాకు అద్భుతం చేస్తాడు అనే ధైర్యం, విశ్వాసం మీకు వచ్చేస్తుంది ప్రార్థన. కాబట్టి ప్రార్థన టైమును పెంచాలి. ఇక సరిపోదు. ఇంతకుముందు గంట సేపు చేస్తే ఇప్పుడు ఒక 2 గంటలు పెంచండి. ఎప్పుడు ప్రార్థన పెరుగుతున్నదో విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం పెరగంగానే మీ ద్వారా అద్భుతాలు, సూచక క్రియలు అక్కడ జరుగుతాయి. కాబట్టి గమనించండి, ప్రభు ఇలా నడిపించాడు నన్ను, ఈ విషయమును మీకు చెప్పమని మీకు చెప్పాను. లోబడండి, పాటించండి. అద్భుతాలను మీ జీవితంలో మీరు చూడగలరు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు ఇలా పాడాడు, సర్వం యేసయ్యే, నాది సర్వం యేసయ్యే, సర్వం యేసయ్యే, నాది సర్వం యేసయ్యే. ఆప్తులు, బంధువు, మిత్రులు, తల్లి తండ్రి, ఆప్తులు, బంధువు, మిత్రులు, సంతోష సరళ యోగ సంపూర్ణ భాగ్యము సర్వం యేసయ్యే, నాది
యేసయ్యే, సర్వం యేసయ్యే, నాది సర్వం యేసయ్యే.